బీసీ అంటే టీడీపీ అంటే బీసీ అని అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి హయాంలో బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించామన్నారు. ఒకప్పుడు టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినా లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించిందని గుర్తు చేశారు. రాజ్యసభలో టీడీపీ లేదనే బాధ ఇక లేదన్నారు. ఏపీకి మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యులు కృషి చేయాలని కోరారు. ఆర్ కృష్ణయ్యను తెలంగాణకు పరిమితం చేయొద్దన్న అచ్చెన్న ఆయనను జాతీయ బీసీ నేతగానే గుర్తించాలన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీ. గత 42 సంవత్సరాలు బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామో మళ్ళీ కూటమిలో కూడా బీసీలకు అటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకి ఖాళీలు వస్తే అందులో 2 బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి ఇచ్చామంటే బలహీన వర్గాల పట్ల తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ మిత్రపక్షాలకి ఎంత ప్రేమ అభిమానం ఉందో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పక్షాన ఈరోజు ప్రాతినిధ్యం వహించే అవకాశం కూడా ఈరోజు వచ్చింది.